ఫ్రెండ్స్, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం 4వ భాగం త్రివేణి సంగమం దగ్గర బ్యాక్ సైడ్ స్నానం అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ అయ్యాను. కుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానం చాలా ప్రశాంతంగా జరిగింది. ఇటువైపు కూడా జనం బాగా ఉన్నారు. నేను కొద్దిగా ఖాళీ ప్లేస్ చూసుకొని వెళ్ళాను. సింగల్గా వచ్చాను కాబట్టి బ్యాగ్ సేఫ్టీ కోసము. మొత్తం ఎంత తీసినా నా వీడియోలు చాలవు, అంత ఘాట్లు లొకేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్లో వెళ్ళాల్సింది నాకు కుదరక వెళ్ళలేకపోయాను. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్టు వాట్సాప్లో చేసి సపోర్ట్ ఇవ్వగలరు. ఫుల్ వీడియో మన ఛానల్ కూడా ఉంటుంది. హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్లో చూడండి, అద్భుతంగా ఉంటుంది. పుణ్యస్థానం అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాను. లొకేషన్స్ అన్నీ తీసుకుంటూ ఇది త్రివేణి సంగమం నదులు కలిసే ప్లేసు, అందుకే మీకు అన్నిసార్లు తిప్పి చూపిస్తున్నాను. చూడండి, జనం విపరీతంగా వచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ త్రివేణి సంగమం ఘాటు కూడా చాలా రద్దీగా ఉంది. నేను కొంచెం ఖాళీ ప్లేస్ చూసుకుని వదలకు వచ్చాను. చూస్తున్నారు జనం బట్టి మీకే అర్థమవుతుంది. మీకు చూపించాలని తిరిగి రిటర్న్లో వేరే రూటు వచ్చాను, వెళ్ళిన రూటు కాకుండా. ఇలా అద్భుతంగా ఈ త్రివేణి సంగమం మహాకుంభమేళాలో స్నానం చేయటం జరిగింది. చూస్తున్నారు, ఇది చూసిన జనం కుప్పలకు తప్పలుగా వస్తున్నారు. దారి పొడుగున తినుబండారాలు, ఎటువంటి ఇబ్బంది లేదు. పూసలు, రుద్రాక్షమాలు బాగా ఎక్కువ అమ్మారు. మెయిన్ వాటర్ తీసుకెళ్లే డబ్బాలు మనకి చాలా డిమాండ్గా అమ్మారు. 150-200 వరకు అమ్మారు. నేను 200 వరకు చూశాను. 5 లీటర్ల క్యాను, అది మామూలుగా మ్యాక్సిమం 30-40 ఉంటుంది. 200 వరకు అమ్మారు. అంత డిమాండ్గా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు కాబట్టి. రేట్లు కూడా తగ్గట్లేదు. నేను చివరికి బేరవాడి 120 తీసుకున్నాను 5 లీటర్ల క్యాను. చూస్తారు కదా, అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ఇటు చూసిన జనమే కనబడతారు. మెయిన్ ఇటు రోడ్ లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి జూన్సీ వెళ్ళాలి.